అందరూ కూడా మన యొక్క వెన్నెముక నిటారుగా ఉంచి మనకు అనువైనటువంటి స్థితిలో సుఖాసనంలో లేదా సిద్ధాసనంలో కూర్చోండి. ఇంకా రెగ్యులర్ ప్రాక్టీషనర్స్ ఉంటే మీరు పద్మాసనం, వజ్రాసనం కూడా వేయవచ్చు. నెమ్మదిగా కళ్ళను మూసివేస్తూ నిదానంగా దీర్ఘమైనటువంటి శ్వాస మన యొక్క 2 ముఖరంధ్రాల ద్వారా నాస్ట్రల్. టేక్ ఏ లాంగ్ బ్రీత్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. ప్రాణసేద్యం వశే సర్వం త్రివిధియేత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన రక్షస్వ శ్రీఘ్న ప్రాజ్ఞాంచ విదేహిన ఇతి. ఎవరైతే ప్రాణాయామం చేస్తారో తల్లి తన యొక్క బిడ్డలను ఎట్లా రక్షిస్తుందో ఆ విధంగా మనం రక్షిస్తుంది. అలాంటి ప్రాణాయామం మనం చేస్తున్నాం. ముందుగా కపాలభాతి క్రియ. మన యొక్క 2 చేతులు మోకాళ్ళ పైన జ్ఞానముద్రలో, అంటే మన యొక్క ఇండెక్స్ ఫింగర్ మరియు థంబ్ ఫింగర్ రెండింటినీ కలిపి మోకాళ్ళ పైన ఉంచండి. వెన్నెముక చక్కగా నిటారుగా ఉంచండి. కళ్ళను మూసివేసి టేక్ ఏ లాంగ్ బ్రీత్. నౌ స్లోలీ కంటిన్యూస్లీ బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్ ఫోర్స్ఫుల్లీ. కొంచెం వేగంగా శ్వాస వదులుతూ ఉండాలి. శ్వాస వదిలిన ప్రతిసారి మన యొక్క పొట్ట భాగం లోపలికి వెళ్తూ ఉంటుంది. కంటిన్యూస్లీ ఫోర్స్ఫుల్లీ బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. ప్యాసివ్గా ఇన్హలేషన్ జరుగుతుంది. ఆ యొక్క మూమెంట్, అబ్డామినల్ కాంట్రాక్షన్ ఇదంతా గమనిస్తూ ఉండండి. ఇది మన యొక్క డైజెషన్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. లంగ్ సిస్టమ్ అంతా కూడా ఇంకా దాని యొక్క ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఆస్తమా, సైనస్, ఇతరత్ర శ్వాస సంబంధించిన ఇబ్బందులన్నీ దూరం చేస్తుంది. ఎవరైతే హై బీపీ, అదేవిధంగా హార్ట్ పేషెంట్స్ ఇలాంటి ఇబ్బందులు ఉంటే దయచేసి వాళ్ళు చేయకండి. మిగతా వాళ్ళందరూ ఒక 20 నుంచి 30 కౌంట్ చేస్తూ మళ్ళీ విశ్రాంతి, రిలాక్స్. కొంచెం నిత్య సాధన ద్వారా కపాలభాతి లాంటివి మనం బాగా చేయగలుగుతాం. వన్స్ అగైన్ టేక్ ఏ లాంగ్ అండ్ డీప్ బ్రీత్. రిపీట్ సేమ్ బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. రిపీట్ కంటిన్యూస్లీ. మన యొక్క పొట్ట లోపలికి, శ్వాస బయటకి అది జరుగుతూ ఉంటుంది. జస్ట్ అబ్జర్వ్, ఫోకస్ ఆన్ యువర్ అబ్డామినల్, ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్. ఎస్ ఎస్, రిలాక్స్ రిలాక్స్. జస్ట్ మెయింటైన్ కామ్. నౌ రెడీ ఫర్ నాడీ శోధన ప్రాణాయామ, అనులోమ విలోమ ప్రాణాయామం అంటాం. నాసికా ముద్ర. మన యొక్క కుడి చేతిని పైకి తీసుకొని మొదటి 2 వేళ్లను మన యొక్క అరచేతి పైన, ఆ తర్వాత మన యొక్క థంబ్ ఫింగర్ బొటన వేలు కుడి ముఖరంధ్రం పైన ఉంచడం. నెమ్మదిగా ఫ్రమ్ ద లెఫ్ట్ నాస్ట్రల్ స్లోలీ ఎక్సేల్, బ్రీత్ అవుట్ ఫ్రమ్ యువర్ లెఫ్ట్ నాస్ట్రల్. Now slowly take a long breath from your left nostril, breathe in. Then slowly change, close your left nostril. From the right, breathe out. Then again same nostril, right side, take a long breath. Close your right nostril. From the left, breathe out slowly. Continue same. Take a long breath from the left and breathe out from the right. Again from the same right side, breathe in. Left, breathe out. Close your eyes, repeat same. Try to maintain same ratio, inhalation and exhalation. For example, if you are taking 5 seconds inhalation, exhale 5. If you are regular practitioner, try to exhale more. If 5 seconds inhalation, 10 second exhalation. Repeat. చాలా నెమ్మదిగా దీర్ఘంగా. ప్రాణాయామం మనకు అత్యంత విలువైనది. అందుకే పతంజలి మహర్షి గారు చెప్తారు, ప్రాణాయామేన రుగ్మతే సర్వరోగక్షయ భవతని. ఎవరైతే ప్రాణాయామం నిత్య సాధన చేస్తారో అన్ని రోగాలు కూడా మనకు రాకుండా ఉంటాయి. అదే క్రమం అంటే పద్ధతి లేకుండా, సరైన గురువు మార్గం లేకుండా వీడియోలు ఇంకడెక్కడెక్కడో రెఫర్ చేస్తూ తప్పుగా ఆచరిస్తే అయుక్త అభ్యాస యోగేన సర్వరోగ సముద్భవ అంటాం. తప్పు చేసిన వాళ్లకు అన్ని రోగాలు కూడా వస్తాయి.
కాబట్టి ప్రాణాయామం ఎంత ఉపయోగమో తప్పు చేస్తే కూడా అలా ఉంటుంది. జాగ్రత్తగా మంచి గురువు యొక్క సమక్షంలో నేర్చుకోవడం చాలా మంచిది. ఇప్పుడు విశ్రాంతి, మరొక ముఖ్యమైనటువంటి ప్రాణాయామంలోకి వెళ్దాం. అదే శీతలి ప్రాణాయామం. మనకు తెలుసు నేచర్ ఎంత వేడి అయిపోయింది. ఇలాంటి ఎంత వేడిలో ఎన్ని ఏసీ కూలర్ ఏమి ఉన్నా కూడా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి వేడిని అంత తగ్గించుకోలేకపోతున్నాం. ఈ యొక్క టెంపరేచర్కి ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఈ శీతలిని చేద్దాం. సిట్ స్ట్రైట్. మన యొక్క టంగ్ అవుట్ అంటే నాలుకను బయటకు తీసి ఇలా ఫోల్డ్ చేయాలి. అప్పుడు ఆ మధ్యలో నుంచి నిదానంగా దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకోండి. తర్వాత నోటిని మూసివేసి ముక్కు ద్వారా శ్వాస పూర్తిగా వదిలేయండి. మళ్ళీ నోటి ద్వారా నిదానంగా దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా మన యొక్క నాస్ట్రల్ ముక్కు ద్వారా శ్వాస వదిలేస్తూ ఉండాలి. ఇలా ఒక 5 నుంచి 10 సార్లు. అప్పుడు మనం గమనిస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి అధిక వేడిని తగ్గిస్తుంది, హై బీపీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది, మానసిక ప్రశాంతతకు చాలా ఉపయోగపడుతుంది. ఇది మన యొక్క శరీరాన్ని మనస్సును రెండింటిని కూడా చల్లబరుస్తుంది. నిద్రలేమి సమస్య, స్లీపింగ్ డిజార్డర్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. చలికాలంలో చేయకూడదు, అదేవిధంగా లో బీపీ ఉన్నవారు కూడా చేయకూడదు. ఈ వేసవి కాలంలో క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం చేస్తే మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. రిలాక్స్ రిలాక్స్. ఓకే, నౌ రెడీ ఫర్ భ్రమరి ప్రాణాయామ. దీని కొరకు మన యొక్క కళ్ళను చెవులను మూసివేస్తూ 2 చేతులు ఈ విధంగా షణ్ముఖ ముద్ర అంటాం. హనీబీ సౌండ్, హమ్మింగ్ సౌండ్లోకి తీసుకురావడం. ముందుగా దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకొని ఇప్పుడు నెమ్మదిగా బ్రీత్ అవుట్ ద్వారా మన యొక్క ఫోకస్, అటెన్షన్ అంతా కూడా గమనిస్తూ వన్స్ అగైన్ టేక్ ఏ లాంగ్ అండ్ డీప్ బ్రీత్. రిపీట్. Yes, slowly relax. Keep your both hands on your knees. అలానే కళ్ళను తెరవకండి. కొద్ది సమయం ప్రశాంతంగా మన యొక్క మనస్సును గమనిస్తూ నిశ్చలంగా ఉండే ప్రయత్నం చేయండి. భ్రమరి ద్వారా మనలో ఉన్నటువంటి నెగిటివ్ థింకింగ్ ఇలాంటివన్నీ పోతాయి. స్ట్రెస్ తగ్గిస్తుంది, పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేస్తుంది, కాన్సన్ట్రేషన్, మెమొరీ పవర్, ఇలా ఎన్నో రకాలైనటువంటి లాభాలు కలుగుతాయి. ఓకే, రిలాక్స్. నమస్కార స్థితి క్లోజింగ్ ప్రేయర్తో దయచేసి మళ్ళీ వెన్నెముక చక్కగా నిటారుగా ఓంకారం ఒక 3 సార్లు.